రహస్య ప్రియుడితో మహేష్ హీరోయిన్. టాలీవుడ్ హీరో నితిన్ కెరీర్లో ఊహించని ఎదురుదెబ్బ. ఈ ఏడాది రిలీజ్ అయిన రాబిన్ హుడ్, తమ్ముడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఘోరంగా విఫలమయ్యాయి. భారీ బడ్జెట్తో రూపొందిన ఈ చిత్రాలు నిరాశపరిచాయి. నితిన్ తదుపరి సినిమా ఎల్లమ్మ ఎలాంటి ఫలితాలు అందుకుంటుంది అనేది ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కృతి సనన్ తెలుగు తెరపై మహేష్ బాబుతో వన్ నేనొక్కడనే సినిమాతో అడుగుపెట్టారు. సినిమా విజయం సాధించకపోయినా బాలీవుడ్లో హీరో పంతికు ఆమెకు బ్రేక్ దక్కనుంది. ఈ చిత్రం విజయంతో హిందీలో వరుస విజయాలు అందుకున్నారు. నాగచైతన్యతో దోచే సినిమా బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచిన ఆమె బాలీవుడ్లో బరేలీకి, బర్ఫీ, లుకా చుపి వంటి హిట్స్తో స్టార్గా ఎదిగారు. 2023లో ప్రభాస్తో ఆదిపురుష్ ద్వారా తెలుగు ప్రేక్షకులను మళ్లీ పలకరించారు. ఇక ప్రేమ వ్యవహారంలో కృతి వ్యాపారవేత్త కబీర్ బహియాతో డేటింగ్లో ఉన్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. లండన్లోని లార్డ్స్ స్టేడియంలో ఇండియా టెస్ట్ మ్యాచ్ను వీరిద్దరూ కలిసి చూసిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. బెంగళూరులో స్నేహితుడి పెళ్లిలో కలిసిన వీరు అక్కడి నుంచి స్నేహాన్ని ప్రేమగా మార్చారట. సినిమాలతో బిజీగా ఉన్న కృతి షూటింగ్ లేనప్పుడు కబీర్తో హాలిడేస్ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ జంట త్వరలో పెళ్లి చేసుకున్నట్లు సమాచారం. మరి కృతి దీని గురించి ఎప్పుడు ఓపెన్ అవుతుందో చూడాలి. నితిన్ తదుపరి సినిమా ఎల్లమ్మ ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుంది అనేది ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. టాలీవుడ్ హీరో నితిన్ కెరీర్లో ఊహించని ఎదురుదెబ్బ. ఈ ఏడాది రిలీజ్ అయిన రాబిన్ హుడ్, తమ్ముడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఘోరంగా విఫలమయ్యాయి. భారీ బడ్జెట్తో రూపొందిన ఈ చిత్రాలు నిరాశపరిచాయి. నితిన్ తదుపరి సినిమా ఎల్లమ్మ ఎలాంటి ఫలితాలు అందుకుంటుంది అనేది ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. నితిన్ కెరియర్లో వైఫల్యాలు కొత్త కాదు, కానీ ఈసారి నష్టం ఊహించినంత భారీగా ఉంది. రాబిన్ హుడ్, తమ్ముడు సినిమాలపై భారీ అంచనాలు నెలకొన్నాయి. వెంకీ కుడుముల దర్శకత్వంలో 70 కోట్ల రూపాయలతో తెరకెక్కిన రాబిన్ హుడ్ విదేశీ షెడ్యూల్స్, యాక్షన్ సన్నివేశాలతో ఆకట్టుకుంది. అలాగే వేణు శ్రీరామ్ రూపొందించిన తమ్ముడు కూడా దాదాపు 75 కోట్ల బడ్జెట్తో వచ్చింది. కానీ రెండు చిత్రాలు కలిపి కేవలం 11 కోట్ల షేర్ మాత్రమే రాబట్టాయి. రాబిన్ హుడ్ 7 కోట్లు, తమ్ముడు 5 కోట్ల లోపే సాధించినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. బలహీనమైన కథ, స్క్రీన్ ప్లే వల్ల ఈ చిత్రాలు నిరాశపరిచాయి. 145 కోట్ల బడ్జెట్తో వచ్చిన ఈ డిజాస్టర్స్ నితిన్ కెరియర్లో అతి పెద్ద నష్టంగా నిలిచింది. ఇకపై కథల ఎంపికలో జాగ్రత్త అవసరమని సినీ విశ్లేషకులు సూచిస్తున్నారు. ప్రస్తుతం నితిన్ నటిస్తున్న ఎల్లమ్మ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నారు. బడ్జెట్ను నియంత్రించి సేఫ్ అవ్వాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రం నితిన్కు హిట్ అందిస్తుందా లేదా అనేది చూడాలి. అఖండ 2 డిజిటల్ రైట్స్ పై ఓటీటీ దిగ్గజాల హై డిమాండ్. నందమూరి బాలకృష్ణ హీరోగా, బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న అఖండ 2 సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. షూటింగ్లో సింహభాగం పూర్తయి విఎఫ్ఎక్స్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ చిత్రం డిజిటల్ రైట్స్ను దక్కించుకునేందుకు టాప్ ఓటీటీ సంస్థలు గట్టిగా పోటీ పడుతున్నాయి. మరి ఈ రైట్స్ ఎవరి సొంతం అవుతాయనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. అఖండ సినిమా బ్లాక్ బస్టర్ విజయంతో బాలకృష్ణ, బోయపాటి కాంబోలో మరోసారి అఖండ 2తో రచించడానికి సిద్ధమవుతోంది. ఈ చిత్ర షూటింగ్ దాదాపు పూర్తయింది. ప్రస్తుతం విఎఫ్ఎక్స్ పనులు జోరుగా సాగుతున్నాయి. సినిమా డిజిటల్ రైట్స్ కోసం నెట్ఫ్లిక్స్, అమెజాన్తో పాటు జియో హాట్స్టార్ కూడా రేస్లో ఉంది. నిర్మాణ సంస్థ ఈ రైట్స్ నుంచి 60 కోట్ల రూపాయలు ఆశిస్తోంది. ఇటీవల ఓ ఓటీటీ సంస్థ ప్రతినిధులు సినిమా రఫ్ కట్ను చూసి శివభక్తి నిండిన సన్నివేశాలతో ఆకట్టుకుంటున్నారని సమాచారం. నార్త్ ఇండియా ప్రతినిధులు ఈ చిత్రాన్ని దక్కించుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఓటీటీ మార్కెట్లో డిమాండ్ తగ్గిన ఈ రోజుల్లో ఫైనల్ కాపీ సిద్ధం కాకముందే ఇంత ఆదరణ రావడం అఖండ 2పై ఉన్న క్రేజ్ను తెలిపేలా ఉంది. కింగ్డమ్కు బయర్స్ కష్టాలు. విజయ్ దేవరకొండ హీరోగా, గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న కింగ్డమ్ సినిమా సంచలనం సృష్టిస్తోంది. భాగ్యశ్రీ బోర్సే ప్రత్యేక పాత్రలో మెరవనుంది. ఈ నెల 31న గ్రాండ్ రిలీజ్కు సిద్ధమవుతున్న ఈ చిత్రం భారీ బిజినెస్తో దూసుకెళ్తోంది. తెలుగు, కన్నడ రైట్స్ భారీ ధరలకు అమ్ముడుపోతున్నాయి. ఇదేంటి అంతా బానే ఉంది కదా అనుకునేరు, కానీ ఒక్కచోట మాత్రం బేరసారాలు సరిగ్గా సాగట్లేదు. పూర్తి వివరాల్లోకి వెళితే, విజయ్ దేవరకొండ కెరీర్లోనే అత్యంత శక్తివంతమైన పాత్రతో కింగ్డమ్ సినిమా రాబోతోంది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో సితారా ఎంటర్టైన్మెంట్స్ ఫార్చ్యూన్ 4 సినిమాస్ బ్యానర్పై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ చిత్రం భారీ అంచనాలు రేకెత్తిస్తోంది. ఇప్పటికే విడుదలైన గ్లిమ్స్లో విజయ్ లుక్ అభిమానులను ఆకట్టుకుంది. భాగ్యశ్రీ బోర్సే ప్రత్యేక పాత్రలో కనిపించనుంది. ఈ నెల 31న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్కు సిద్ధమవుతున్న ఈ సినిమా తెలుగు, కన్నడ రైట్స్ భారీ ధరలకు అమ్ముడుపోగా తమిళ రైట్స్ కూడా ఖాయమయ్యాయి.
అయితే హిందీలో థియేట్రికల్ రిలీజ్ను నిలిపివేసి నేరుగా ఓటీటీలో విడుదల చేయాలని నిర్మాతలు నిర్ణయించారు. కేరళలో రైట్స్ కోసం బేరసారాలు సాగుతున్నాయి. విజయ్ గత చిత్రాలు ఆశించిన విజయం ఇవ్వకపోవడంతో కొనుగోలుదారులు జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారని సమాచారం. ఈ సినిమాని కొనేందుకు బయర్స్ ముందుకు రావట్లేదని గాసిప్స్ వినిపిస్తున్నాయి. ఒకవేళ వచ్చినా ఆశించిన ధర రాకపోతే నిర్మాతలు సొంతంగా రిలీజ్ చేసే యోచనలో ఉన్నారని తెలుస్తుంది. మరి మున్ముందు ఏమవుతుందో చూడాలి.